మేషరాశి వారికి నవంబర్ 14, 15, 16, 17, 18 తేదీల్లో జరిగేది ఇదే. మేషరాశి వారు చాలా అదృష్టవంతులు. నవంబర్ 14, 15, 16, 17, 18 తేదీలో 3 పెద్ద శుభవార్తలు వింటారు. ఈ 5 రోజులు ఒక మహాశక్తి అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఆ మహాశక్తి రాత్రిపూట రహస్యంగా మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోతుంది. ఆ మహాశక్తి ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. అసలు 5 రోజుల్లో మీకేమి జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. అలాగే ఒక లైక్ చేసి జై శ్రీరామని కమెంట్ చేయండి. మేషరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి. వీరికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది. గుండెల్లో ధైర్యం ఉంటుంది. చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే ఉంటారు. అలా కష్టపడుతూనే పెరిగారు. ఎన్నో బాధలు పడ్డారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు. దానికోసం ఎంతో కష్టపడతారు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. మేషరాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి 5 రోజులు గ్రహాల బలం వీరిపైనే ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలు ఉంటారు. ఈ 5 రోజుల్లో బాగా కలిసి వస్తుంది. మేషరాశి వారు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సు ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు. దానివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు. కొంతమంది వీరి నుండి దూరమైపోతారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు. కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరు. అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ 5 రోజులలో కాలం కలిసి వస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. ఏ పని చేసినా మీరు ఊహించని ధన లాభాలు కలుగుతాయి. మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి. అనుకున్న పనులన్నీ జరుగుతాయి. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి. వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. ఈ 5 రోజుల్లో ఒక మహాశక్తి అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. దాని ఎంతో అదృష్టం వస్తుంది. ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు. మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది. ఆ మహాశక్తి ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. జీతాలు పెరుగుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. మేషరాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది. ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అవుతారు. కోపంతో తిడతారు. తర్వాత బాధపడతారు. వీరికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. వీరిని నమ్మిన వారికి ఎప్పుడు తోడుగా ఉంటారు. వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడతారు. కానీ వీరి పరిస్థితులు వీరికి అనుకూలంగా ఉండవు. కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం చాలా కష్టపడతారు. మేషరాశి వారికి ఈ 5 రోజులు ఒక మహాశక్తి అనుగ్రహం వీరిపైన పుష్కలంగా ఉంటుంది. ఆ మహాశక్తి ఎవరంటే సాక్షాత్తు దుర్గామాత. ఈ 5 రోజులు దుర్గాదేవి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. అప్పుడప్పుడు రాత్రిపూట మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోతుంది. ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది. ఈ 5 రోజులు మీ ఇంట్లో కొలువై ఉంటుంది. ఏ రూపంలో అయినా మీ ఇంట్లో తిరుగుతుంది. కాబట్టి ఈ 5 రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో చెత్త చెదారం అసలు ఉండకూడదు. అలాగే గొడవలు పడకూడదు. ఈ శుక్రవారం పసుపు నీళ్ళతో ఇల్లు తుడిచి దుర్గామాతకు పూజ చేయండి. అలాగే పూజలో 2 పిండి దీపాలను వెలిగించండి. దానివల్ల అమ్మవారి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. ఇక మీ జీవితంలో తిరుగు ఉండదు. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మంచి శుభ వార్తలు వింటారు. అపారమైన ధనప్రాప్తి కలుగుతుంది. ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఈ 5 రోజులు దుర్గాదేవి ఆశీస్సులు మీ పైన ఎక్కువగా ఉంటాయి.
దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు. ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేశారో వారే మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. మీకు జీవితంలో ఎలాంటి ఆపద వచ్చినా ఒకసారి దుర్గామాత గుడికి వెళ్ళి దుర్గామాతను దర్శించుకోండి. దానివల్ల అన్నీ తొలగిపోతాయి. అమ్మవారి మనసు చాలా సున్నితమైనది. అమ్మవారిని నమ్ముకున్న వారికి ఎలాంటి కష్టాలు బాధలు రానివ్వద్దు. ఎప్పుడో ఒక కన్నుతో వీరిని చూస్తూ ఉంటుంది. మేషరాశి వారు ఈ 5 రోజులు కొన్ని అక్షింతలను మీ ఇంటి గుమ్మానికి కట్టండి. దానివల్ల అఖండ ధన లాభం కలుగుతుంది. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. మీరు ఎప్పుడు చూడని డబ్బు చూస్తారు. ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. 5 రోజులు అయిపోయిన తర్వాత వాటిని పూల మొక్కల్లో చల్లండి. మేషరాశి వారికి మంచి సంతానం కలుగుతుంది. పెళ్లి కోసం ఎదురు చూసే వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది. ఈ 2 శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి. మేషరాశి వారు ఈ 5 రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మేషరాశి వారు మీకు వీలైతే ఈ 5 రోజులలో మూగ జీవులకు ఆహార దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి. ఆగిపోయిన డబ్బు వస్తుంది. మీ జీవితంలో డబ్బుకి ఏ లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. మేషరాశి వారు ఈ 5 రోజులు ఎవరితో గొడవలు పడకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా RS అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శనివారం మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఇక ఈ 2 రోజుల్లో నీలం రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎలాంటి సమస్యలు రావు. ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నలుపు, వైటు, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు. 2, 4, 9 ఇవి మీకు అదృష్ట సంఖ్యలు. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.